అధ్యక్ష, ఏదైతే సంబంధించి 4 ముఖ్యమైన అంశాలని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను అధ్యక్ష. ఏదైతే నిన్న కూడా చెప్పినాను 2008 సంబంధించి డిఎస్సికి సంబంధించిన సమస్య పరిష్కారానికి ఇంతకుముందు గౌరవ ఎమ్మెల్సీ సభ్యులు వారు కూడా మాట్లాడినది. దానితో పాటు జియో నెంబర్ 46 సమస్య ఏదైతుందో దానికి సంబంధించి కమిటీ సభ్యులు మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆ సమస్యను కూడా ఏదైతే సంబంధించి దాంతోపాటు గురుకులానికి సంబంధించి ఏదైతే గతంలో ఏంటంటే రిలింక్విష్మెంట్ లేకపోవడం వలన డౌన్ మెరిట్ లిస్ట్ ప్రకారం ఇవ్వకపోవడం వలన సుమారు 1200 పైగా ఉద్యోగాలు మిగిలిపోయినాయి కాబట్టి దాన్ని ఏ రకంగా ఈ నోటిఫికేషన్లనే భర్తీ చేసే విధంగా కూడా ప్రభుత్వం ఆ కోణాలు ఆలోచించాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్తున్నాను అధ్యక్ష. దాంతోపాటు 2018లో రిక్రూట్మెంట్లో టైపిస్ట్ పోస్టులని తీసేయడం జరిగింది అధ్యక్ష. గతంలో ఏంటంటే ఒక టైపిస్ట్ టైప్ చేయడానికి 1 మినిట్ టైం పడితే ఇతరులకు రిక్రూట్మెంట్ ఇస్తే 5 నిమిషాలు సమయం పడుతుంది. కానీ 2018లో ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా టైపిస్ట్కి సంబంధించిన వేకెన్సీస్ నింపొద్దని చెప్పి గత ప్రభుత్వం తీసేయడం జరిగింది. దానివలన ఆ సంబంధించిన డిపార్ట్మెంట్స్లో కూడా ఇబ్బంది జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు కోర్టు వ్యవస్థలో టైపిస్ట్కి సంబంధించి కోర్టులో ఇప్పటి కూడా టైపిస్ట్ అలవాటు ఉన్న వాళ్ళనే టైపిస్ట్ ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళనే తీసుకోవడం జరుగుతుంది. అండ్ మన ప్రభుత్వంలో మన దగ్గర కూడా ఏంటంటే మన గవర్నమెంట్లో ఆ టైపిస్ట్కి సంబంధించిన కోర్సు కూడా గవర్నమెంట్ ప్రకారంగా ఉంది. కాకపోతే ఏ కోర్సునైనా మనం గతంలో తీసేసినప్పుడు కూడా వారికి ఏదైతే లాస్ట్ బ్యాచ్ వారికి అవకాశం ఇచ్చి నెక్స్ట్ టైంకి వెళ్ళి ఈ కోర్సుకి ప్రభుత్వంలో ఎటువంటి ఉద్యోగాలు ఇవ్వమని చెప్పి తీసేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి గతంలో ఆ రకంగా చేయకపోవడం వలన వేలాది మంది పాపం ఆ టైపిస్ట్ నేర్చుకొని ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతున్న టైపిస్ట్ సంబంధించి యువకులు కూడా ఉన్నారు అధ్యక్ష. దానితో పాటు ఏదైతే పీటీఎల్ జేఎల్స్కి సంబంధించి హార్లీ బేసిస్ కోసము జూనియర్ కాలేజ్లో ఉన్న వాళ్ళకి కొంతమందికి ఇవ్వడం జరిగింది. ఇంకొక 53 మందికి సంబంధించి వారికి ఏదైతే పీటీఎల్ జేఎస్కి మినిమం టైం స్కేల్ కూడా ఇవ్వలేదు. దానికి సంబంధించి మళ్ళీ ఏదైతే రిప్రజెంటేషన్ సమయంలో కూడా ఈ 4 అంశాలకు సంబంధించి ఏ రకంగా చేయగలుగుతాం కూడా దాన్ని కూడా సబ్మిట్ చేస్తాను అధ్యక్ష. థ్యాంక్ యూ. అటువంటి అంశాన్ని నోట్ చేసుకున్నాం అధ్యక్ష.